చంద్రబాబు నివాసం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాన్ని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మొత్తం రాబోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఇంటి దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ తన కార్యాలయం నుంచి కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. నేరుగా ఇక్కడ నుంచి వచ్చి మొత్తం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్ళి అక్కడ ఆయనతో భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో ఈ సీట్ల సర్దుబాటు అంశం మీద ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు మీద ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే తుది రూపు ఈ భేటీలో, అంటే ఇప్పుడు ఏదైతే భేటీ జరుగుతుందో ఆ భేటీలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అటు జనసేన చెందిన నేతలు కానీ అలాగే టీడీపీ నేతలు కానీ మొత్తం కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మొత్తం కూడా టీడీఎల్పీ సమావేశం కూడా ముగించుకున్నారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్తో భేటీ ఉన్న కారణంగా వారితో కూడా దాదాపు 1.5-2 గంటల లోపే మొత్తం కూడా టీడీఎల్పీ సమావేశం కూడా ముగించుకుని పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇక్కడ చంద్రబాబు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అనేక అంశాలు ఈ సందర్భంగా చర్చించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ భేటీ, అంటే ఇప్పుడు జరిగే భేటీలో అనేక అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సీట్ల సర్దుబాటు సంబంధించి తుది నిర్ణయం ఈరోజు ఖచ్చితంగా తీసుకుంటారు. ఏ సమయం అయినా సరే ఇక్కడ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఒక తుది రూపుకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అటు జనసేన ఇటు టీడీపీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఒక సంఖ్య, అంటే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి లేకపోతే టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే మీద ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. ఎందుకంటే ఇందాక పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసినా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం కొన్ని త్యాగాలు చేయాలి, దానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి, మనం ఖచ్చితంగా గెలిచే చోటే పోటీ చేసి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు ఒక క్లారిటీ మాత్రం పూర్తిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే సీట్లు, అంటే సీట్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఈరోజు మొత్తం కూడా ఒక తుది రూపం కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్తున్నారు. అయితే ఇంకా వీటితో పాటు ఉమ్మడిగా ఏదైతే సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారో ఆ సభలు ఎక్కడ నిర్వహించాలన్న దాని మీద కూడా ఈరోజు ఒక క్లారిటీ ఖచ్చితంగా వచ్చింది. ప్రధానంగా చూస్తే కనుక పాలకొల్లో సభ నిర్వహించాలని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అనుకున్నారు. దానికి అనుగుణంగా కూడా కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. దాని మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అలాగే జనసేన పార్టీలో టీడీపీలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ సీట్లు రాకపోతే వాళ్ళందరినీ ఏ విధంగా బుజ్జగించాలి, వాళ్ళందరూ కూడా ఒక మనోధైర్యం కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకోసం అటు జనసేనలో ఎవరైతే సీట్లు ఆశించి భంగపడ్డారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడాయి, వాళ్ళకు మనోధైర్యం కూడా కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళందరినీ కూడా రేపు జనసేన పార్టీ కార్యాలయానికి పిలిపించి వాళ్ళందరికీ ఒక భరోసా, వాళ్ళకి భవిష్యత్తులో ఏదన్నా పార్టీ పదవులు కానీ లేకపోతే వేరే కార్పొరేషన్ల పదవులు కానీ ఇచ్చే విధంగా చూసే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా నచ్చచెప్పే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందుకోసం రేపు వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరికైతే సీటు రాదనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేపు పార్టీ కార్యాలయానికి రమ్మన్నట్టు తెలుస్తుంది. అలాగే టీడీపీలో కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, సీట్ల ఆశించి పొత్తుల్లో భాగంగా అక్కడికి సీట్లు రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందస్తుగానే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ లోపుగానే, అంటే ఈ పొత్తులు సంబంధించిన అనౌన్స్ చేసే ముందుగానే వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడి వాళ్ళకు ధైర్యంతో పాటు వాళ్ళకి ఏదో ఒక చోట అవకాశం కల్పించే విధంగా కూడా చూడాలని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు చర్చించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు ఈ భేటీ అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే రోజు 2 సార్లు ఈ భేటీ జరుగుతున్న నేపథ్యంలో, అంటే ఉదయం దాదాపు 3 గంటల సేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరికి కూడా అటు పవన్ కళ్యాణ్కి ఏమో అక్కడ చేరికలు బాలసౌరి పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆయన ఇమీడియట్గా పార్టీ కార్యాలయానికి వెళ్ళవలసి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ టీడీఎల్పీ సమావేశం ప్రారంభం కాబోతుంటే మొత్తం కూడా చంద్రబాబు వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు కూడా కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ తర్వాత ఇప్పుడు సుదీర్ఘంగా చాలాసేపు
కాసేపు దీని మీద చర్చించే అవకాశం కనపడుతుంది. మొత్తానికైతే సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద ఈరోజు పూర్తిగా ఒక క్లారిటీకి అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పి ఇరు పార్టీకి చెందిన నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి.